హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు మనం చేయబోతున్న వ్లాగ్ వచ్చేసేసి సప్త శనివార పూజ గురించి. ఐ థింక్ చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. కానీ నేను ఈరోజు ఈ పూజా విశేషాలని పూర్తిగా చెప్పాలి అనుకుంటున్నాను. వ్లాగ్ కొంచెం పెద్దదై ఉండొచ్చు, కానీ మొదటి నుండి చివరి వరకు మొత్తం చూడండి. మెయిన్గా వచ్చేసి ఈ సప్త శనివార వ్రతం వచ్చేసేసి శనివారం రోజు మంచి రోజు చూసుకొని మొదలు పెట్టాలి. సప్త అంటే 7, శనివార అంటే మనకి శనివారము వస్తుంది. అలాగే శని మహాత్ముడికి సంబంధించిన రోజు కూడా, అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన రోజు కూడా శనివారం. ఈ సప్త శనివార వ్రతాన్ని ముఖ్యంగా మెయిన్గా మనం చేస్తుంది ఎవరికి అంటే శనీశ్వరుడికి, అలాగే వెంకటేశ్వర స్వామికి. శనీశ్వరుడికి వెంకటేశ్వర స్వామికి అని అనుకుంటారేమో, అవునండి. ఈ సప్త శనివార వ్రతము ముఖ్యంగా శని మహాత్ముడికి అలాగే వెంకటేశ్వర స్వామి వారికి కలిపి ఈ పూజ చేస్తున్నాము. కలిపి ఈ పూజ మనం చేయటం వల్ల కలిగే ఉపయోగాలు ముఖ్యంగా ఆ శని మహాత్ముని దయ, అలాగే ఆ వెంకటేశ్వర స్వామి కృప ఖచ్చితంగా మన పైన ఉంటాయి. ఈ సప్త శనివార వ్రత పూజ చేసిన వాళ్ళు సాధించలేనిదేది అంటూ లేదు అని ఇప్పటివరకు ఎవ్వరు చేసినా కూడా ఈ పూజ అంటే ఫలానా దానికోసం, ఒక ఉద్యోగం కోసం కానివ్వండి, ఒక పెళ్లి కోసం కానివ్వండి, మీ బిడ్డల చదువుల కోసం కానివ్వండి, లేకపోతే మీ భర్త మీ బిడ్డల ఆరోగ్యాల కోసం కానీ, ఒక ఇంటి కోసం, ఏ శుభకార్యమైనా ఏ శుభం కోసమైనా మనసు పూర్తిగా దండం పెట్టుకొని ఆ శని మహాత్ముడికి అలాగే వెంకటేశ్వర స్వామికి కలిపి చేసే ఈ సప్త శనివార వ్రతాన్ని ఆచరిస్తే జరగనిదంటూ ఉండదండి. మీకు ముందు ముందు నేను చేసే పూజ అలాగే కథలో మీకు ఎందుకో శనివారం వెంకటేశ్వర స్వామికి అలాగే మన శని మహాత్ముడికి కలిపి చేస్తున్నాం అనేది అర్థమైపోతుంది. నేను మీకు ఇక్కడి నుంచి పూజా విధానము, పూజకు కావలసిన వస్తువులు, అలాగే కథ కూడా నేను మీకు ఈ యొక్క వ్లాగ్లో చెప్తాను కూడా. అండ్ ఇంకొక విషయం వచ్చేసేసి ముఖ్యంగా శని మహాత్ముడు అంటే చాలామంది భయపడతారు. ఎవరో ఎందుకు, నేనే ఎంతో భయపడేదని. కానీ మా ఇంటి దగ్గరలో బెంగళూరులో కేవలం శని మహాత్ముడి గుడి ఉందన్నమాట. అంటే శని మహాత్ముడి గుడి ప్లస్ ఆంజనేయ స్వామి, బాబావారు ఉంటారు. అంటే శని మహాత్ముడు ఉన్న చోట ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఉండనే ఉంటాడు. అక్కడికి వెళ్ళటం అలవాటైపోయి ఇప్పుడు శని మహాత్ముడు అంటే ఎంతో ఇష్టం. ఆయన అంటే అసలు భయము అనేది పోయింది, ప్రీతి, ఇష్టం. మనం శని మహాత్ముడి గురించి ఏంటమ్మా అని భయపడతాం కాదండి. ఆయన నిజం చెప్పాలంటే మనకి పూర్వజన్మ కర్మలని తొలగిస్తూ, మన పాపాలని ఆయన నెమ్మదిగా ఆయన అన్ని తొలగిస్తూ మనకి మంచి జరగటానికే శని మహాత్ముడు ఉన్నాడండి. మనం అనుకుంటే అబ్బా శని పట్టింది, కాదండి, చాలా తప్పు అది చెప్పాలంటే. అందుకే ఇప్పుడు వచ్చే కథలో శ్రీ వెంకటేశ్వర స్వామి శని మహాత్ముని కథ వింటే ఎవరికన్నా కూడా అటువంటి అపోహలుంటే తొలగిపోతాయండి. అండ్ ఇంకొకటి నేను చెప్పాలనుకుంటుంది వచ్చేసేసి, నేను ఇది 2వ సంవత్సరం చేస్తున్నాను. 1 సంవత్సరం చేశాను, ఇది 2వ సంవత్సరము. అంటే నేను పర్టికులర్గా దానికోసం అని కాదండి. నేను చెయ్యాలి అనుకున్నాను, చేస్తున్నాను. అండ్ వీలైతే ఇంకా ప్రతి సంవత్సరం చేద్దాం అనుకుంటున్నాను. ఇది 7 వారాల పాటు జరిగే పూజ అండి. అండ్ ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన ఆడవాళ్ళు మొదలు పెడుతున్న రోజు మంచి రోజు అయ్యేటట్టు చూసుకోండి. అండ్ 2వ వారం అంటే ద్వితీయ యజ్ఞం జరగకుండా చూసుకోండి. కనీసం ఒక 3-4 అన్న వారాలు జరిగిపోతే పూజ మనకి మనశ్శాంతి ఉంటుంది. ఈ వారం మొదలు పెట్టగానే మళ్ళీ వచ్చే వారం మనకి ఏదైనా ఆటంకం వస్తే బాగోదు. ఒకవేళ అలా వస్తే దండం పెట్టుకొని స్వామివారికి మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించండి. ఎందుకంటే 2వ వారం అంటే మనకేమన్నా అడ్డం వస్తే అది మీకు లెక్కలోకి రాదండి. పిల్లల్ని స్కూల్కి కూడా మీరు కావాలంటే గమనించండి. కానీ మంచిది కూడా చేసేటప్పుడు ద్వితీయ యజ్ఞం పనికి రాదు అంటారు. అలాగే ఏ పూజకైనా కూడా అంటే మనం సత్యనారాయణ స్వామి పూజ అలాంటివి కాకుండా, సంవత్సరానికి ఒకసారి చేసుకునే పూజలు కాకుండా, మనం వారం అంటే ఇట్లా మొక్కుకొని చేసుకునే పూజలు ముఖ్యంగా ద్వితీయ యజ్ఞం జరగకుండా చూసుకోండి. అండ్ ఇంకోటి అంటే మనం చేసే పూజలో నిజాయితీ ఉండాలి, నిష్ట ఉండాలి, అలాగే ఆ దేవుడిపై నిజంగా నమ్మకం ఉండాలి. అండ్ మనం కోరే కోరికలో నిజాయితీ ఉండాలి. వాడు పాడైపోవాలి, వీడి నాశనం అయిపోవాలంటే ఏ దేవుడు కూడా మనకు వరాలు ఇవ్వడు. మన కష్టాలని, మన ఇంట్లో ఉన్న ఇబ్బందుల్ని, మన పిల్లల గురించి, లేకపోతే మన భర్త గురించి, మన ఆరోగ్యం గురించి కోరుకుంటే, లేదా అందరూ బాగుండాలి అని కోరుకుంటే ఎటువంటి దేవుడైనా మీకు వరాలు ఖచ్చితంగా ఇస్తాడండి. అసలు ఈ సప్త శనివార వ్రతం అయితే చాలా 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 పవర్ఫుల్ నేను చెప్తున్నాను. అంటే
అనుకున్నది జరగదు అనేది అయితే ఇంతవరకు చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా మాకు జరగలేదు అనేది చెప్పలేదు. అలాగే ఈ 7 శనివారాల్లో వ్రతం పూర్తయిపోయిన తర్వాత నేనైతే ప్రతిరోజు, మీరు కూడా అలానే చేయండి, ప్రతి వారము, రోజు కాదు ప్రతి వారము ఒక ముత్తైదుని పిలిచి తాంబూలం ఇవ్వండి. ఎందుకంటే 7 ఒకేసారి కావాలంటే, అంటే మనకి మన ఇళ్ళ దగ్గర, మన ఉండే ఊర్లో, మన ఉండే ప్లేసెస్ని బట్టి జనాలు దొరుకుతారు. సో 7 దొరుకుతుంటే ప్రతి వారం 7 పిలిచి చక్కగా తాంబూలం ఇచ్చుకోండి. అండ్ సప్త శనివారం వ్రతంలో మెయిన్గా ఏంటంటే ఏది చేసినా 7, సప్త అంటే శని కాబట్టి 7 పిలిచి మీరు తాంబూలం ఇవ్వండి. అలా కుదరకపోతే ఒకళ్ళని పిలిచి ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళు లెక్కన, అంటే లాస్ట్ వారానికి 7 అయ్యేటట్టు చూసుకోండి. ఆ తర్వాత లాస్ట్ వారము దంపతుల్ని, దైవం అంటే నమ్మకం ఉండే మంచి దంపతుల్ని, కుదిరితే బ్రాహ్మణ దంపతుల్ని పిలిచి భోజనం పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి. అలాగే ఈ సప్త శనివార వ్రతం పూర్తయ్యే లోపు కానీ పూర్తయిన తరువాత అయినా సరే కూడా తిరుపతికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని రావడానికి ప్రయత్నించండి కాదు, వెళ్ళాలి. యాక్చువల్గా అయితే వెళ్ళి రండి. మీరు అనుకున్నది జరగకపోతే నాకు కామెంట్ పెట్టండి. నా వీడియో ఎక్కడికి పోదు కదా, మీరు కామెంట్ పెట్టండి. ఏంటమ్మా నువ్వు ఏదో చెప్పావు కదా అని. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా 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 పవర్ఫుల్ అండి సప్త శనివార వ్రతం. అంటే ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనము వెంకటేశ్వర స్వామికి అలాగే శని మహాత్మునికి చేస్తే ఏంటంటే మనకి ఎటువంటి శని దోషాలు ఉన్నా, లేదా గ్రహదోషాలు, ముఖ్యంగా గ్రహదోషాలు ఉన్నా ఇవన్నీ తొలగిపోతాయి. అంటే మనము న్యాచురల్గా ఉన్న దేవతల్ని పూజిస్తున్నాం. ఇక్కడ పూజించి మనకి ఉన్న ఎటువంటి గ్రహదోషాలైనా లేదా శని దోషమైనా తొలగించుకోవడానికి ముఖ్యంగా ఈ శనివార వ్రతము చేస్తున్నామండి. సప్త శనివార వ్రతం చేస్తున్నాము. ఈ వ్లాగ్ నాకు తెలిసి కొంచెం పెద్దగానే ఉంటుంది, కానీ మీకు ఇన్ డీటెయిల్డ్ ఉంటుంది. యాక్చువల్గా నేను కూడా ఇది ఒక వీడియో చూసే చేస్తున్నాను. అది ఒక 10 minutes వీడియో. అంటే మనకు పూజా విధానం కోసము ఒక 10 minutes పూజా విధానం ఆ వీడియోలో ఉంటుంది. ఆ వీడియో నేను నా బ్లాగ్తో లింక్ చేస్తాను, మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు అది యూజ్ అవుతుంది. సో అది చూస్తూ మీరు పూజ స్టార్ట్ చేయండి. పూజ అయిపోయిన తర్వాత అది ఒక 10 నిమిషాలు పూజా విధానం మాత్రమే ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా ప్రతి వారం వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర అష్టోత్తరం ఖచ్చితంగా చదువుకొని అది అయిపోయిన తరువాత కథ కూడా చదువుకోండి. కథ కూడా నేను మీకు షేర్ చేస్తాను, లేదా నేను వ్లాగ్లో కథ మొత్తం చదివాను. మీకు కూడా అలా చదవటం అవ్వకపోతే నేను చదివిన కథనైనా మీరు వినండి, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. 99% చదవటానికే ప్రయత్నించండి. నేను ఆ కథను కూడా నేను మీకు ఈ వ్లాగ్లో డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో నేనైతే ఇదండి. మనం ఇక్కడి నుంచి మనం పూజలోకి వెళ్ళిపోదాము. పూజకు కావాల్సిన ఐటమ్స్ ఏంటి మొత్తం కూడా నేను మీకు ఇంకా క్లియర్గా పూజ చేస్తూ వివరిస్తాను. సరే అండి, పదండి పూజలోకి వెళ్తాం. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. సప్త శనివార పూజలో నేను మొదటి వారం కాబట్టి పొంగల్ పెట్టుకున్నానండి. మీరు కూడా పొంగల్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా పొంగల్ పెట్టండి, మంచిది. వెంకటేశ్వర స్వామికి పొంగల్ పెట్టుకొని మొదలు పెడితే చాలా మంచిది కాబట్టి పొంగల్ పెట్టుకోండి. అండ్ ఇక్కడి నుంచి వచ్చేసేసి మనకి పూజకి ఏమేమి వస్తువులు కావాలో చూద్దాము. వెంకటేశ్వర స్వామికి ముఖ్యంగా కావాల్సింది తులసిమాల అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. అలాగే మల్లెపూలు, ఇటు లక్ష్మీ అమ్మవారికి కానీ అటు వెంకటేశ్వర స్వామికి కానీ మల్లెపూలు అంటే చాలా ఇష్టం. నేను వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీ అమ్మవారిని, వినాయకుడి విగ్రహాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నాను. అండ్ ఈ పూజలో ముఖ్యంగా నేను చెప్పాను కదండి, ఏది తీసుకున్న 7, ఇక్కడ 7 అరటిపండ్లు, అలాగే 7 దీపాలకి 7 చిమ్మిరుండలు వచ్చేసేసి శని మహాత్ముడి కోసం అండి, ఖచ్చితంగా 7. అలాగే సాంబ్రాణి కడ్డీలు కూడా 7 తీసుకోవాలి. అంటే పూజకు కావాల్సిన సామాన్ చూడండి, అక్షంతలు, గంధము, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, అలాగే పంచామృతానికి అన్ని వస్తువులు లేకపోతే కనీసం ఆవు పాలల్లో చక్కెర కలుపుకొని దగ్గర పెట్టుకోండి. అలాగే 7 అగరబత్తులు అని చెప్పాను కదా, అంటే ఒక చెంబు నిండా నీళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఆ వాటర్తో చాలా అవసరం ఉంటూనే ఉంటుంది, అందుకని చెప్పేసేసి. ఆ తర్వాత ఇదంతా నా దేవుడి కదండి, సో నేనేంటంటే కిందే పెట్టుకున్నాను స్వామివారిని. అండ్ ఇంకో విషయం ఏంటంటే, స్వామివారికి గజవస్త్రం అంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో వేస్తారో లేదు నాకు సరిగ్గా తెలియదు. ఇక్కడైతే కర్ణాటకలో ఖచ్చితంగా స్వామివారికి గజవస్త్రం వేస్తారండి. గజవస్త్రం వేయటం వల్ల స్వామివారికి మనం పట్టుబట్టలు సమర్పించినట్టు అవుతుంది. సో దీపారాధన అంతా అయిపోయిందండి, నేను పూజలో మొదలు పెట్టేస్తున్నాను. పూజ మొదలు పెట్టేశానండి. నేను చెప్పాను కదా, నేను ఒక వీడియో
పెట్టుకొని చూస్తూ చేస్తున్నాను పూజని. అండ్ ఇక్కడ వచ్చేసేసి నేను యాక్చువల్గా మొబైల్ని రివర్స్లో కాకుండా నా వైపు పెట్టుకోవడం వల్ల మీకు రైట్ హ్యాండ్ కాకుండా లెఫ్ట్ హ్యాండ్తో పూజ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సారీ ఫర్ దట్, బట్ నేనైతే కనుక రైట్ హ్యాండ్తోనే పూజ చేస్తున్నాను. స్వామివారికి వాళ్ళు చెప్తున్న ప్రకారం, అంటే ఆ వీడియోలో చెప్తున్న ప్రకారం నేను పూజ చేసుకుంటూ వెళ్తున్నాను. సో స్వామివారికి ఫస్ట్ వాళ్ళు చెప్పినవన్నీ చేసుకొని తరువాత నేను చెప్పినట్టు అష్టోత్తరం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. అష్టోత్తరం అంతా అయిపోయిన తరువాతే స్వామివారి కథ చదువుకోండి. ఆ కథ చదవటం అయిపోయిన తర్వాత స్వామివారికి నైవేద్యాలు పెట్టుకోండి. అండ్ నైవేద్యాల గురించి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీకు మొదటి వారం అయితే ఖచ్చితంగా పొంగల్ పెట్టుకోండి, అలాగే పండ్లు అలా పెట్టుకోండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, శని మహాత్ముడికి నలుపు అంటే ఇష్టం కాబట్టి ఖచ్చితంగా 7 చిమ్మిరి ఉండలు అయితే మీరు పూజలో చేసుకోవాలండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఆ 7 చిమ్మిరి ఉండలు కూడా చిన్న చిన్నవి చేసుకోండి. ఎందుకంటే అవి మీరు మీ భర్త మాత్రమే తినాలి. ఒకవేళ మీ భర్త ఇక్కడ ఇంట్లో లేకపోయినా వేరే దేశంలో ఉన్నా, వేరే ఎక్కడన్నా జాబ్లో ఉన్నా కూడా అవి మీరు ఒక్కళ్ళే తినాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చిన్న చిన్నవి చేసుకోండి. మరీ పెద్ద పెద్దవి చేసుకుంటే నల్ల నువ్వులు చాలా వేడి కాబట్టి చిన్న చిన్నవి చేసుకోండి. తర్వాత పూజా విధానంలోకి వెళ్తున్నాం కదా. నేను యాక్చువల్గా చేస్తున్న పూజ వీడియో మన దాంట్లో నేను చెప్పినట్టు మన పూజలో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి, పూజా విధానానికి కావాల్సిన వస్తువులు మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఏ పండ్లైనా సరే 7 తీసుకోండి, ఖచ్చితంగా 7. దీపారాధనకి నార్మల్ దీపారాధన అయితే మీరు ఫస్ట్ మనం ఇంట్లో దీపారాధన చేసేటట్టు ముందు 2 కుందులు పెట్టుకొని ఆ దీపారాధన ముగించుకోండి. తర్వాత మనం వచ్చేసేసి నేను ఏం చేశానంటే, నార్మల్గా పిండి దీపం పెట్టాలండి వెంకటేశ్వర స్వామికి, ఖచ్చితంగా పిండి దీపం పెట్టాలి. ఆ పిండి దీపాలు ఏంటంటే, నేను లాస్ట్ వారంలో 7 పెడతానమాట. అంటే 7 చిన్న దీపాలు, పిండి దీపాలు చేసి దాంట్లో 7 ఒత్తులు వేస్తాను. ఈ 6 వారాలు, మొదటి వారం నుంచి 6వ వారం దాకా ఏం చేస్తానంటే, ఒకటే పెద్దది పిండి దీపం చేసి దాంట్లో 7 ఒత్తులు వేస్తాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఈ పూజలో మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు యాలుక్కాయ, పచ్చకర్పూరము, తర్వాత వచ్చేసేసి మనకి తులసి దళాలని ఒక గ్లాసులో లేదా పంచపాత్రలో యాలుక్కాయని దంచి, తర్వాత వచ్చేసి మనకి పచ్చకర్పూరాన్ని నలిపి దాంట్లో ఏమంటారు పంచపాత్రలో వేసి పెట్టుకోవాలి. అలాగే 4 తులసి దళాలు కూడా వేసి పెట్టుకోవాలి. అవి మీకు ఇలాంటివన్నీ అప్పటికప్పుడు చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది, కానీ పూజకి ముందే రెడీగా పెట్టేసుకోండి. పెట్టుకుంటే ఏంటంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే అవి నేను మీకు చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో ఇస్తానని. వాళ్ళు చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు వాడుతున్నాము ఆ వాటర్ని అనేది. సో ఇంకేం చెప్పాలంటే, మీకు ఈ పూజలో ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఏంటంటే, నేను పూజ వస్తువులు ఇంకా ఏమేం కావాల్సి వస్తాయి అనేది చెప్తున్నాను చూడండి ఒకసారి. విడిపూలు, సాంబ్రాణి కడ్డీలు, పసుపు, కుంకుమ, గంధము, ఆ తర్వాత వచ్చేసి అక్షంతలు ఖచ్చితంగా దగ్గరే ఉండాలండి. అలాగే స్వామివారికి గజవస్త్రం అంటే బట్టలు పెట్టడం అయింది, కానీ వినాయకుడికి, వెంకటేశ్వర స్వామి వారికి ఖచ్చితంగా మనము జంధ్యం వేయాలండి. అంటే ఉపవీతం చెప్తారు వాళ్ళు, అప్పుడు మనం ఖచ్చితంగా వెయ్యాలి. కాబట్టి అప్పటికప్పుడు అంటే హడావుడైపోతాయి, అవన్నీ ముందుగానే చేసి రెడీగా పెట్టుకోండి, ఎందుకంటే మీకు ఈజీ అయిపోతుంది. తర్వాత చేతి కింద ఒక గుడ్డ పెట్టుకోండి, ఏదైనా మంచి ఉతికిన గుడ్డ ఒకటి, ఒక బౌల్లో కొంచెం పెద్ద బౌల్ కూడా పెట్టుకోండి. మధ్యలో మనం చేతులు కడుక్కోవటానికి వాటికి గంధం అయితే కనుక కొంచెం తడిపి రెడీగా పెట్టుకోండి. ఇవన్నీ కూడా పూజ సామాన్ అంతా రెడీగా పెట్టుకోండి. అండ్ 2 గ్లాసులు పంచపాత్ర ఉంటుంది, పంచపాత్ర కాకుండా ఇంకో గ్లాసు 2-3 స్పూన్లు దగ్గర రెడీగా పెట్టుకోండి. అండ్ మనం చెప్పాం కదా, బియ్యం పిండితోటి మనము పిండి దీపం తయారు చేసుకోవాలండి. చాలామంది పిండి దీపం అంటే తెలుసో తెలియదోనండి, నాకైతే గనక చాలామందికి అలా ఉత్తిగా నీళ్ళేసి చేస్తారేమో, అలా చేయకూడదండి. పిండి దీపం అంటే మనకి చలివిడి లెక్క. సో కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ కొంచెం బియ్యం పిండిలో, అది ఫ్రెష్ బియ్యం పిండి అండి, అప్పటికప్పుడు ప్యాకెట్ తెచ్చుకోండి లేదా పట్టించుకోండి. ఇంట్లో ఉంది కదా వాడేద్దాం అనుకొని మాత్రం దయచేసి వాడొద్దండి. పిండి దీపంలో కావాల్సింది ఏంటంటే ఆవు నెయ్యి అండి, ముఖ్యంగా కొంత ఆవు నెయ్యి. అలాగే ఒక 10 నిమిషాల క్రితమే బెల్లం బాగా కొట్టేసేసి కొంచెం ఒక చిన్న గ్లాసులో పానకంలాగా రెడీ చేసి
పానకంలా రెడీ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఆ పానకం నీళ్ళతోనే మనము పిండి దీపానికి కావాల్సిన చలివిడిని రెడీ చేసుకోవాలి. చలివిడి రెడీ అయిపోయిన తర్వాత మనము 7 దీపాలు, నేనైతే ఆవు నెయ్యితో వెలిగిస్తున్నానండి. ఇక్కడ 7 దీపాలు అంటే వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపంలో మాత్రం నేను ఆవు నెయ్యి వాడుతున్నాను. అలాగే శని మహాత్ముడి కోసము మొదటిగా పెట్టిన దీపారాధన కుందుల్లో మాత్రం నేను మన నువ్వుల నూనె వాడానండి. నేను మొత్తం అయితే ఆవు నెయ్యి వాడలేదు. అండ్ ఇంకోటి, మ్యాక్సిమం మన పూజ అయిపోయే వరకు కూడా దీపారాధన ఎటువంటి పరిస్థితుల్లో కొండెక్కకుండా చూసుకొని ఎప్పటికప్పుడు నూనె వేసుకుంటూ ఉండండి. అలాగా 7 దీపాలు కూడా వెలిగేలాగే చూసుకోండి. ఎప్పటికప్పుడు మీరు కనుక నూనె వేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇది పూజా విధానం అండి. ఈ పూజా విధానం అంతా అయిపోయిన తరువాత నేనైతే అష్టోత్తరం కూడా చేసుకున్నాను. అష్టోత్తరం తరువాత నేను వచ్చేసేసి కథ చదివానండి. అండ్ ఇంకోటి, మొదటిగా మనము ఈ పూజలో సప్త శనివార పూజలో ఖచ్చితంగా వినాయకుడి పూజ చేస్తామంటే ఏ పూజకైనా వినాయకుడి పూజ కంపల్సరీ అనుకోండి. ఇక్కడైతే పర్టికులర్గా చెప్తారు వినాయకుడి పూజకి అన్ని షోడశోపచారాలన్నీ చేసిన తరువాత స్వామివారికి నైవేద్యం పెట్టాలండి. ఆ నైవేద్యం కోసం ఒక చిన్న బెల్లం గడ్డ కూడా దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ మన వినాయకుడు స్వామి షోడశోపచారం అయిపోయిన తర్వాతనే వెంకటేశ్వర స్వామి వారి షోడశోపచారాలు మొదలవుతాయి. కాబట్టి అన్నీ దగ్గర పెట్టుకోండి, మర్చిపోకుండా చెప్తున్నాను నేను. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మొదటిగా నేను హారతి ఇచ్చాను చూడండి, ఇది వినాయక స్వామికి. అది అయిపోయిన తర్వాత మాత్రమే వెంకటేశ్వర స్వామి వారి పూజ మొదలవుతుందండి. ఇది అయిన తర్వాత నేను అష్టోత్తరం మొదలు పెట్టబోతున్నాను. ఓం శ్రీ శ్రీనివాసాయ నమః, ఓం లక్ష్మీపతయే నమః, ఓం అనసూయాయ నమః, ఓం అమృతాంశవే నమః, ఓం మాధవాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీ జ్ఞానపంజరాయ నమః, ఓం శ్రీ వత్సవక్షస్సే నమః, ఓం జగద్బంధాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం శేషాద్రినీలాయ నమః, ఓం దేవాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం పద్మినీ ప్రియాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం సర్వేశాయ నమః, ఓం గోపాల. మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం వచ్చేసేసి మీకు గూగుల్లో కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అని టైప్ చేస్తే తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీషు, అన్ని లాంగ్వేజ్లో దొరుకుతుందండి. అలాగే మనకి కంప్లీట్గా మనకి అష్టోత్తరం 108 నామాలు చదివేంత వరకు కూడా అక్షంతలు లేదా తులసి వాడండి. ఎందుకంటే తులసి వెంకటేశ్వర స్వామికి చాలా చాలా ప్రీతికరమైంది కాబట్టి తులసిని వాడండి ఖచ్చితంగా. తులసిని వాడిన తర్వాత అష్టోత్తరం అయిపోయిన తర్వాత స్వామివారికి తాంబూలం ఖచ్చితంగా సమర్పించాలండి. తాంబూలం కూడా నేను చెప్పినట్టు ముందుగానే రెడీ చేసి దయచేసి పెట్టుకోండి. సో స్వామివారి దగ్గర తాంబూలాన్ని కూడా సమర్పించుకోండి. కొబ్బరికాయ నైవేద్యం ఇవన్నీ కూడా మనము లాస్ట్లో, యాక్చువల్గా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానన్న 10 minutes 15 minutes ఉండే పూజా విధానంలో వాళ్ళు ఏంటంటే మనకి మీరు కథ చదువుకోక ముందే వాళ్ళు నైవేద్యాన్ని నివేదన చేసేస్తారండి. మీరు మాత్రం అలా చేయొద్దు దయచేసి. ఎప్పుడైనా మనము మధ్యలో నివేదన చేయటం అనేది మన సాంప్రదాయం కాదు. వాళ్ళు కూడా ఏంటంటే మనకి మీరు కథ అంటే ఆ పూజా విధానం వాళ్ళకి అయిపోయింది కాబట్టి వాళ్ళు నైవేద్యాన్ని పెడుతున్నారు. కథ చదవాలి లేదా అనేది ఇంకా మీ ఇష్టం అండి అనేసి వాళ్ళు మనకు వదిలేస్తారనమాట. కాకపోతే ఈ సప్త శనివార వ్రతం అంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు చెప్పే పూజా విధానంతో పాటు కథ కూడా కంపల్సరీగా చదవాలి. సో మీరు ఏం చేస్తారంటే మొదటిగా వాళ్ళు చెప్పిన పూజా విధానము అదైపోయిన తర్వాత అష్టోత్తరం అయిపోయిన తరువాత వచ్చేసేసి కథ చదివి అంతా అయిపోయిన తర్వాత మహామంగళహారతి ఇస్తూ నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించుకోండి, సరిపోతుంది. అంతేగాని వాళ్ళు చెప్పారు కదా ఇంక ఇక్కడితో 15 నిమిషాల పూజా విధానం అయిపోయింది నైవేద్యం పెట్టేద్దాం కదా అనుకొని మాత్రం పెట్టమాకండి. నేను మీ అందరి కోసం చెప్తున్నాను అనమాట. మనకి ఇక్కడతో వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం అయితే అయిపోయిందండి. ఇంకా కథ మొదలు శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రత కథలు. మొదటిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అవతార ఘట్టము. సౌనకాది మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర స్వామి అవతార ఘట్టము అనగా వెంకటేశ్వర స్వామి ఎలా అవతరించాడు అని తెలుసుకోవటము. కలియుగం మొదలైనది. కలిదోష నివారణ కోసము మహర్షులందరూ సైమకారణ్యములో ఒక సత్రయాగం సంకల్పించారు. అయితే
ఆ యజ్ఞఫలాన్ని ఎవరికి ధారపోస్తే ప్రయోజనం కలుగుతుంది అని చర్చించారు. వారిలో భృగు మహర్షి యజ్ఞఫలానికి త్రిమూర్తులైన విష్ణు శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తానన్నాడు. ఆయన మహా తపశ్శాలి, మునులందరూ అలాగే అని ఆమోదించినారు. ఆయన ముందుగా వెళ్లి సత్యలోకం వెళ్ళాడు. అక్కడ భృగు మహర్షి రాకను గమనించక సరస్వతీదేవి వీణానాదంలో మునిగి ఉన్నారు. దానితో భృగు మహర్షికి కోపము వచ్చి, మహా తపశ్శాలినైన నన్ను అతిథిగా మన్నించలేకపోయినావు. సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడ కూడా పూజా పునస్కారాలు లేకుండా పోవుగాక అని శపించినారు. తరువాత కైలాసానికి వెళ్లి అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆనంద నాట్యము చేస్తూ భృగువు రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షికి కోపము వచ్చి, శంకర, నీవు నాట్య విలాసాలలో మునిగి మహా తపశ్శాలినైన నన్ను అతిథిగా అయినా నన్ను ఆహ్వానించలేకపోయావు కదా. భూలోకంలో నీకు ఎక్కడా కూడా లింగ రూపములోనే కాని నిజ రూపమున ఆరాధన జరగకుండుగా కాని మళ్లీ శపించినాడు. ఆ తరువాత వైకుంఠానికి వెళ్ళాడు. మాధవుడు పానుపు మీద పడుకొని తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరసల్లాపాలలో ఆడుతూ ఉన్నాడు. ముని రాకను గమనించలేదు. భృగువు వెళ్ళి, అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన పాదాలతో తన్నాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించిపోయాయి. అయినా శ్రీ మహావిష్ణువుకు రవ్వంత కూడా ఆగ్రహం కలుగలేదు. పరమ శాంత స్వభావముతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర, మీ రాక చేత వైకుంఠము పరమ పావనమైనది. మీ రాకను నేను గమనించలేదు. నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలు ఒత్తాడు. భృగు మహర్షికి గర్వభంగమైపోయినది. విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవాదిదేవ, మీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాలలోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి స్వామి. మీరే ఈ లోక సంరక్షకులు, తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసే, ధర్మ సంరక్షణాన్ని చేసే, ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలో పరమ శాంతమూర్తి శ్రీమన్నారాయణుడే, అతడే ఈ యజ్ఞ ఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పేసినాడు. మునులందరూ కూడా సత్రయాగమ చేసి ఆ ఫలితాన్ని యజ్ఞ పురుషుడైన మహావిష్ణువుకి ధారపోశారు. అక్కడ వైకుంఠములో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. తన వక్షస్థల సమేతుడైన తన నివాసాన్ని ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నినాడు. అందుకు కోపించక ఆయనకు చాలా మర్యాదలు చేసినాడు. భర్తయే తనను గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైపోయినది. లక్ష్మి లేని ఇల్లు కళా విహీనమైపోయినది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు విష్ణుమూర్తి. ఇంతలో భూదేవి వచ్చి, దేవా, కలియుగంలో అధర్మం పెరిగిపోతోంది. పాపభారం మోయలేకపోతున్నాను. నువ్వు భూలోకము అవతరించి నన్ను కాపాడు అని కోరుకుంది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగి వచ్చి లక్ష్మి కోసం వెతకటం ప్రారంభించినాడు. శేషాద్రి కొండల మీద ఒక పుట్టలో నివాసం చేసుకొని ఉంటుండగా శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిశీలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానము లేక పుత్ర కామేష్ట యాగం చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. తెరిచి చూడగా మహాలక్ష్మి కళతో ఒక బాలిక కనిపించింది. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి దేవి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు. యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది. తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూచి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతి దేవిని ఇచ్చి వివాహం చేసినాడు. ఆకాశరాజు తరువాత అతడి తమ్ముడు తొండమానుడు రాజైనాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడని నామముతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతరం వరకు నివసించాలని నిర్ణయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగినాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించినాడు. అతను సేవచే భక్తులకు కల్ప వృక్షము లాంటి వాడై శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడే నిలిచి ఉన్నాడు. సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని వెంకటాచలముపై వెలిశాక శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారు ఎవరైనా ఉన్నారా, వారి కథని వినిపించమని సూతుణ్ణి అడిగినారు. దానికి సూతుడు, ఉన్నాడు, కుమ్మరి భీముని కథ. తిరుమతి మహాక్షేత్రమునకు సమీపమున ఒక పల్లె ఉన్నది. అందులో భీముడు అను ఒక కమ్మరివాడు కలడు. అతడు పేదవాడు. కుండలను తయారు చేసి అమ్ముకుంటూ వాటితోనే జీవిస్తున్నాడు. వానికి శ్రీనివాసుడిపై భక్తి ఎక్కువ.
చిరకాలము దేవుణ్ణి పూజింపవలనని అనుకున్నను. కుటుంబ పరిస్థితి పట్టి ఆ అవకాశం లేకుండా ఉండెను. అందువలన తాను కుండలను తయారు చేయుచు ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ఉంచుకొని సారెపై కుండలను తయారు చేయనప్పుడు తన చేతికి అంటిన మట్టిని ముద్దగా చేసి శ్రీ స్వామివారి ప్రతిమ వద్ద ఉంచేటివాడు. అది వానికి నిత్య కృత్యమాయను. ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యందు చాలా భక్తి కలవాడు. అతడు ప్రతిదినము వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు. కొంతకాలముకు అతడిలో అహంకారము పొడసూపెను. ఆ పక్క రోజు అతడు పూజ చేయుటకు ఉద్యుక్తుడు కాక తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద కనిపించినవి. దానికి కారణం అర్థము కాలేదు. అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలను అక్కడ ఉంచారని అనుకున్నాడు. మహారాజునకు మానసిక వ్యధ పెరిగిపోయినది. చీతా పీడితుడైనాడు. వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి, రాజా, సమీప గ్రామమున భీములను కుమ్మరివాడు కలడు. అతడు కుండలు చేయుచుంటాడు. నా నామస్మరణము ధ్యానము విడవక మహాభక్తుడు. వాని భక్తి ప్రభక్తుల ముందు అతడు మట్టి పూలు ఇచ్చట సన్నిధానమును చేరుకుంటున్నవి. నీవు ఉంచిన బంగారు పూలు అతడుంచిన పూల ముందు నిలవలేక అదృశ్యమైపోతున్నాయి. భక్తితో అతడు నీకంటే కూడా ఉత్తముడు, విచారింపకము అని ఊరడించెను. అతను వెంటనే భక్తుడొకడున్నాడని, అతని కన్నా మించిన భక్తుడొకడున్నాడని స్వామివారు చెప్పిన మాటను పరిశీలించుటకై వెంకటాచలముకు సమీపం ఉన్న పల్లెలో భటులతో కలిసి తిరిగి ఆడినాడు. ఒక పల్లెలో సారెపై కుండను ఉంచి త్రిప్పుతూ చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపమునున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ వద్ద ఉంచుచున్న భీముని చూచి ఆశ్చర్యపోయెను. రాజు భీముని సమీపించి, ఓయి, నీవు స్వామిని మట్టిపూలతో పూజించుట ఎలా? నీకు పూజకు పుష్పములు దొరకలేదా అని అడిగెను. భీముడు రాజుకు నమస్కరించి, మీ వంటి వారు నా ఇంటికి వచ్చుట నా ఇల్లు పరమ పావనమైనది. నేను చదువురాని మూర్ఖుడను. స్వామివారిని ఎట్లు పూజించాలో తెలియనివాడను, దరిద్రుడను. కుండలను చేయనిదే నా కుటుంబము గడవదు. కావున నేను ఉదయము నుండి సాయంకాలము వరకు కుండలను చెయ్యక తప్పదు. చేతికి అంటిన మట్టినే పుష్పముగా చేసి ఇట్లు స్వామివారికి అర్పించుచున్నాను అని వివరించెను. కుమ్మరి వాడి మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపోయి కుమ్మరి వాని భక్తికి మెచ్చి వానికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను. ఆ తరువాత కొంతకాలమునకు భీముడు సశరీరముగా వైకుంఠము చేరెను. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి, ఇక నుండి నా ఉదయ ప్రసాదము మట్టి పాత్రలోనే నివేదించవలని తొండమాను మహారాజుకు కలలో కనిపించి చెప్పెను. ఈనాటికి కూడా స్వామివారి సన్నిధిలో ఆచమమును పాటించుచు ఓడు అనే ప్రసాదము మట్టి కుండలోనే స్వామివారికి నివేదన జరుగుచున్నది. అలాగే ఆచరిస్తూ ఉన్నారు. తొండమానుడు శ్రద్ధా భక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చిస్తూ నిత్యోత్సవములు, రథోత్సవములు, సమారాధనలు మున్నవి జరిపించుచు మరుజన్మలో విష్ణులోకము చేరుకున్నాడు. ఈశ్వర సంహారములు. ఒకసారి శనీశ్వరునికి మానవులెవ్వరూ తనని భక్తితో సేవించటం లేదని, భయముతో మాత్రమే పూజిస్తున్నారని విచారము కలిగింది. అప్పుడు వెంకటేశ్వరునికి తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించారు. స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు. ఆ భయం పోవటానికి ఇంక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలము ఆ ఒక్క రోజులోనే రావాలని కోరుకున్నాడు. అందుకు స్వామివారు చిరునవ్వు నవ్వి, నీ కోరిక సమంజసంగానే ఉన్నది. అసలు నీకు నాకు భేదం ఏమున్నది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే నువ్వు ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను. నీవు నీల వర్ణుడివి, నేను కూడా అదే వర్ణుడిని. నీవు సప్తమ గ్రహానివి, నేను సప్తగిరీశ్వరుని. సామాన్య మానవులకు ఈ విషయాలు తెలియక భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. ఏ భక్తుడు 7 శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి ఆ తరువాత నన్ను పూజ చేస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారో వారు సమస్త శని గ్రహాల నుండి విముక్తులయ్యి సౌఖ్యాన్ని పొందుతారు.
ఆయురారోగ్య సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందుకు సంశయమే లేదు అని వెంకటేశ్వర స్వామి వరమిచ్చినాడు. సౌనకాది మునులంతా సూతుడు చెప్పిన విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతము ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించమని అతనిని అడిగారు. సూతుడు ఇలా చెప్పటం ఆరంభించినాడు. దేవదత్త దంపతుల శనివార వ్రత కథ. పూర్వకాలంలో దేవదత్తడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరూ అతిథులను అభ్యగతుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తుండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు. ఒకనాడు వారి ఇంటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్ముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులకు ఆయనను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనానంతరము ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలను పరిశీలించి చూసి జాతక పరంగా దేవదత్తునికి శనిదోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయని, ఆ అపమృత్యు దోష పరిహారం కోసము సప్త శనివార వ్రతం చేసినట్లయితే అటు శనీశ్వరుని ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందని చెప్పాడు. అమ్మా నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయటానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్ని బోధించినాడు. దేవదత్తుడు ఆ శనివారం ముహూర్తమున లేచి స్నాన ధ్యానాదులన్నీ పూర్తి చేసి ఇంటిలో ఈశాన్య భాగాన పూజా పీఠము పెట్టి మండపము వేసి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టుకొని నైవేద్యానికి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పండ్లు, 7 చిమ్మిరి ఉండలు సిద్ధము చేసుకొని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనము పెట్టి ఆ పైన వారు భుజించి మొదటి రోజు వ్రతము యథావిధిగా పూర్తి చేసినారు. ఆ విధముగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించినారు. 7వ శనివారము వ్రత పరిసమాప్తి చేసి భోజనము చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమలు స్మరించుకుంటూ నిద్రించినారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమ సాధ్వి, మీ దంపతులు ఇద్దరు శ్రద్ధా భక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నేను చాలా సంతుష్టి కలిగి తిని ఆ వ్రత ప్రభావం వలన నీ భర్తకు శనైశ్చ అపమృత్యు భయము కూడా తొలగిపోయినాయి. అతనికి రాబోయే జన్మలో ఆయుర్ధాన్ని ఈ జన్మలోనికి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణాయుధుణ్ణి కలవాణ్ణి చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా 100 ఏళ్లు జీవించి ధర్మార్థ కామ మోక్షాలని 4 పురుషార్థాలను సాధించుకుంటూ మీ మానవ జన్మకు సార్థము చేసుకోండి అని దీవించి అదృశ్యమైనాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని తెలియచేసింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించి ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థము తిరుపతి కొండకు వెళ్లి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదము స్వీకరించి తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదములు పొందినారు. జీవితాంతము వరకు యథాశక్తిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి వారి సాన్నిధ్యం పొందినారు. కలో శ్రీ వెంకటేశాయ నమః అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం మరొకటి లేదు. ఈ సప్త శనివార వ్రతముతో ఆయన ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహము లభిస్తుందని సూతుడు సౌనకాది మహామునులకు వినిపించినారు. శ్రీ స్వామి వారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతము చేసిన వారికి ఉన్న కష్టములు తీరును, బాధలు పోవును, సంపదలు భోగములు కలుగును, వారి కుటుంబములకు సర్వశుభములు కలుగును. శనివార వ్రతము ఆచరించిన వారికి అసాధ్యమనేదే లేదు. ఈ కలియుగమున శనివార వ్రతము మానవులకు కల్పవృక్షము వంటిది. శనివార వ్రతము చేసిన స్వామివారిని
ఆరాధించి స్తుతించి ఈ కథను చదువుకొనిన వారు ధన్యులవుతారు. కావున మునులారా, అందరము యథాశక్తిన సప్త శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామికి వారి అనుగ్రహం పొందుదుగాక. లోకా సమస్త సుఖినో భవంతు. వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ వడ్డీ కాసులవాడ గోవింద గోవింద. శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. హాయ్ ఫ్రెండ్స్, పూజ చూశారు కదా, నచ్చింది అనుకుంటున్నాను మీకు. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఉండుండొచ్చు, కానీ ఏంటంటే నేను శైలు మాత్రమే ఇంట్లో ఉండి చేసుకుంటున్నాము. నాకు బయట వస్తువులు, ఇంట్లో పని మొత్తం నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. కానీ ముఖ్యంగా ఈరోజు మొదటి వారం కాబట్టి కొంచెం మనకు పని ఎక్కువ ఉంటుంది చెప్పాలంటే. అంటే మొదటి వారం చూశారు కదా, నేను స్వామివారికి పొంగల్ పెట్టుకున్నాను. వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు పొంగల్ పెట్టుకుంటే చాలా మంచిది కాబట్టి నేను పొంగల్ పెట్టుకొని పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేశాను. లేకపోతే మనం ప్రతి వారము నువ్వుండలు 7 రకాల 7 పండ్లు, అది ఏదైనా, అది ద్రాక్ష కావచ్చు, అరటిపళ్ళు కావచ్చు, ఆపిల్ పళ్ళు కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, ఏదైనా 7 పండ్లు, 7 ఏమంటారు సాంబ్రాణి కడ్డీలు, 7 దీపము ఇది. అండ్ అన్నీ చూశారు కదా మీరు పూజలో, ఏదైనా 7 అనే పదం అక్కడ ఉండాలన్నమాట. అలాగే మనం పానకం, వడపప్పు పెట్టుకోవచ్చు స్వామివారికి. అండ్ తర్వాత లాస్ట్ వారం 7వ వారం మళ్ళీ మనం ఎలాగో దంపతుల్ని భోజనాన్ని పిలుస్తాం కాబట్టి మనము, సో అప్పుడు ఎట్లాగో అన్ని రకాల వంటకాలు స్వామివారి కోసం చేస్తాము. అదే మనం మహా నైవేద్యం పెట్టుకొని దాన్ని మనం వచ్చిన వాళ్ళకి భోజనాన్ని వడ్డించవచ్చు అనమాట. సో ఈ వ్లాగ్ మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది, చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. అలాగే ఇంకొకటి ఏంటంటే, మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా నాకు మెసేజ్లో పెట్టండి, నేను అందరికీ రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వకుండా ఎవ్వరికీ ఉండను. కానీ ప్లీజ్ నేను అడిగేది కామెంట్స్ కొంచెం పద్ధతిగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే కొన్ని కామెంట్స్ చాలా హర్ట్ చేస్తున్నాయి కూడా. సో అలా కాకుండా ముఖ్యంగా ఇది దేవుడికి సంబంధించింది కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్లే మ్యాక్సిమం తీసుకొని రండి నా ముందుకి. ఉంటానండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.